హాయ్ ఫ్రెండ్స్. జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జోడీగా నటించిన 'దేవరాజ్' చిత్రం రేపే వరల్డ్ వైడ్‌గా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది. మంచి హైప్ అయితే ఉందన్నమాట. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్‌సీస్‌లో కూడా అడ్వాన్స్ బుకింగు అదిరిపోయే స్థాయిలో జరిగిందన్నమాట. ఫస్ట్ డే ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కలెక్షన్ రాబట్టే ఛాన్స్ అయితే ఫుల్‌గా ఉందన్నమాట. అయితే ఈ చిత్రం యొక్క బిజినెస్ కూడా భారీ స్థాయిలోనే జరిగిందనమాట. ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి 182.55 కోట్ల బిజినెస్ జరుపుకోగా, ఈ చిత్రం క్లీన్ హిట్‌గా అంటే బ్రేక్ ఈవెన్ కావాలంటే 184 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టాలనమాట. అయితే గతంలో సోలోగా ఎన్టీఆర్ నటించిన చిత్రం 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రం. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్ అన్నమాట. ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి 91 కోట్లు. 91 కోట్లు ఎక్కడ, 182 కోట్లు ఎక్కడ, అస్సలు డబల్ పెరిగిపోయిందనమాట. అయితే కలెక్షన్ ఎంతవరకు రాబోతుందనేది చూడాలి. అయితే 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రం తర్వాత ఎన్టీఆర్ 'త్రిబుల్ ఆర్' మూవీలో నటించారు. ఆ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి 451 కోట్లనమాట. అయితే ఈ చిత్రం మల్టీ స్టారర్ మూవీ కాబట్టి మనం సోలోగా ఎన్టీఆర్ నటించిన సినిమాలనే తీసుకోవాలి కాబట్టి 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రం యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే 'దేవరా' మూవీ డబుల్ స్థాయిలో బిజినెస్ అయితే జరుపుకుంది. కలెక్షన్ కూడా ఆ స్థాయిలోనే రాబట్టే ఛాన్స్ అయితే ఫుల్‌గా ఉందన్నమాట. మరి చూడాలి ఈ మూవీకి ఎలాంటి టాక్ వస్తుంది, ఎంతటి కలెక్షన్స్ రాబోతుందనేది. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఈ మూవీని చూసినట్లయితే సినిమా ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి ఫ్రెండ్స్.